హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ తెలుగు. ఈ వీడియోలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం మనం ప్రాక్టీస్ బిట్స్ ఆల్రెడీ 2 చేయడం జరిగింది. వాటిని కూడా కింద డిస్క్రిప్షన్లో కానీ మన ఛానల్ వీడియోస్లో కానీ చెక్ చేసుకుంటే మీకు కనిపిస్తాయి. మోడల్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారో అలా కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అన్నీ కూడా మీ విలువైన సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో యొక్క పీడిఎఫ్ అనేది మనము టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాము. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మనము ఆ పీడిఎఫ్ అనేది పొందవచ్చు. ఫస్ట్ 2 వీడియోలు ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఇది 3వ వీడియో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచంలో ఏ దేశంలో యూకలిప్టస్ అనే వృక్ష జాతి కనిపిస్తుంది? సో యూకలిప్టస్ అనే వృక్ష జాతి ఏ దేశంలో కనిపిస్తుందని అడుగుతున్నాడు. మన ఆప్షన్స్ భారతదేశం, అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా దేశంలో మనకి యూకలిప్టస్ అనే వృక్ష జాతి కనిపిస్తుంది అనమాట. భూమి యొక్క ఉపరితలం నుంచి అంతర్భాగానికి వెళ్ళే కొద్దీ ఏం జరుగుతుందంటే, ఆప్షన్స్ వచ్చేసి సాంద్రత పెరుగుతుంది, సాంద్రత తగ్గుతుంది, సాంద్రత తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది, సాంద్రత కాన్స్టెంట్గా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది అని చెప్తున్నాడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సాంద్రత పెరుగుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆప్షన్. మన ఛానల్లో ఆల్రెడీ గ్రూప్ టీకి కానిస్టేబుల్కి సంబంధించి రెండు వీడియోస్ పోస్ట్ చేశాం కదా, అవి కూడా చూసుకోండి. తర్వాత కరెంట్ అఫైర్స్ డిసెంబరు, నవంబర్, అక్టోబర్ అవి కూడా ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. అన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్ లాస్ట్ 3 months బాగా ప్రిపేర్ అవ్వండి. వాటి నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్, నవంబర్, అక్టోబర్ వరకు చూసుకుంటే చాలు. మిగతా 3 కూడా లైట్గా టచ్ చేసుకోండి. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కింది వాడిని సరికాని చెప్పండి. గడ్డి మైదానాలు ఇచ్చినాడు, ప్రాంతం ఇచ్చినాడు. పంపాలు అర్జెంటీనా అంటున్నాడు, లానోలు ఈక్విడార్లో అంటున్నాడు, స్టెఫీలు రష్యా అంటున్నాడు, కంపోలు భారతదేశం అంటున్నాడు. సో గడ్డి మైదానాలు అవి ఉన్న ప్రదేశం సరికాని జతను గుర్తించండి అన్నాడు. సో సరికాని జత వచ్చేసి ఇక్కడ కంపోలు అనేది మనకి ఆ భారతదేశం కాదు. ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే, కాంపోల్ అనేది బ్రెజిల్ దేశంలో కనిపిస్తుంది. సో ఇది తప్పు అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మన గ్రూప్ 1 ఎవరైనా రాసినట్లయితే ఒకసారి వాళ్ళకి తెలుసుంటుంది. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా లెంతీ క్వశ్చన్స్, 4 వాక్యాలు ఇచ్చి సరికాని జతను గుర్తించండి, సరైన వాటిని గుర్తించండి ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. చాలా వరకు అలానే వస్తుంది. పేపర్ టఫ్గా ఇవ్వాలంటే ఇలాంటి క్వశ్చన్సే ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. అటకామా ఉష్ణమండల ఎడారి ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? సో అటకామా ఉష్ణమండల ఎడారి ఏ ప్రాంతంలో కనిపిస్తుందంటే ఆప్షన్స్ వచ్చేసి దక్షిణాఫ్రికా, చిలీ, రష్యా, చైనా. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి చిలీ అనమాట. చిలీలో అటకామా ఉష్ణమండల ఎడారి ప్రాంతం కనిపిస్తుంది. నేను ఆప్షన్స్ చదివేలోపు మీరు క్వశ్చన్స్ చదివేసి మీ ఆన్సర్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. కరెక్ట్ ఆప్షన్ చెప్పిన తర్వాత అది కరెక్ట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. అలా చూసుకుంటే మనకి బాగా గుర్తుంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా పర్సెంటేజ్ ఎంత? సో మన ఆప్షన్స్ వచ్చేసి 12%, 15%, 17%, 20%. సో కరెక్ట్గా అంటే మనకి 17 పాయింట్ సంథింగ్ అని వస్తుంది. ఇక్కడ 17 రౌండ్ ఫిగర్ వేసినారు. సో 17.70% కరెక్ట్. 100% కరెక్ట్ అంటే 17.70. రౌండ్ ఫిగర్ అయితే 17% అని వేసుకోవచ్చు. పేదరికం అనుభవించే వాడి బాధను గుడ్డివాడు సైతం చూడగలడు అని అభివర్ణించిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు. సో పేదరికాన్ని గుడ్డివాళ్ళు కూడా చూడగలరు అనే వాక్యాన్ని ఎవరు చెప్పారో అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ జవహర్లాల్ నెహ్రూ, అమర్త్య సేన్, గౌతమ్ ఆథూర్, మహాత్మా గాంధీ. సో అమర్త్య సేన్ గారు ఎకనామిస్ట్ అయినా ఎకానమీ పెట్టింది. అమర్త్య సేన్ అనేవారు మనకి ఏం చెప్పినారంటే, పేదరికం అనేదాన్ని అనుభవించేవాడు బాధను గుడ్డివాడు సైతం చూడగలడు అని చెప్పారు అనమాట. సో ఫిజిక్స్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ పవర్కి SI యూనిట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మన ఆప్షన్స్ వోల్ట్, వాట్, కూలుంబ్, యాంపియర్. సో ఎలక్ట్రిక్ పవర్కి SI యూనిట్ వచ్చేసి వ్యాట్ అనమాట. వ్యాట్ కానీ కిలో వ్యాట్ కానీ ఏదైనా చెప్పచ్చు. ఎలక్ట్రిక్ పవర్కి SI యూనిట్. ప్లానెట్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరైనా అడుగుతున్నాడు. ప్లానెట్ ఎకానమీ ఫర్ ఇండియాని మనకి ఎవరు రచించారని అడిగితే ఆప్షన్స్ అమర్త్య సేన్, మోక్షగుండ విశ్వేశ్వరయ్య, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి చాలామంది ఈ బిట్ని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎకానమీ బిట్ కాబట్టి మోక్షగుండ విశ్వేశ్వరయ్య రాకపోవచ్చు అనుకుంటారు. కానీ ఈయన ఒక ఇంజనీరు. ఈయనే మనకి ప్లానెట్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని రచించారు అన్నమాట.
సో ఇది కన్ఫ్యూజ్ అయ్యేట్టు ఒకసారి చూసుకోండి. బాక్రానంగల్, హీరాకుడ్ వంటి ప్రాజెక్టులు ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించారు? సో పంచవర్ష ప్రణాళికల గురించి క్వశ్చన్స్. మొదటి పంచవర్ష ప్రణాళిక, ఐదో పంచవర్ష ప్రణాళిక, 4వ పంచవర్ష ప్రణాళిక, 6వ పంచవర్ష ప్రణాళిక. మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో బాక్రానంగల్, హీరాకుడ్ వంటి ప్రాజెక్టులు ప్రారంభించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. నరసింహం కమిటీ ఈ కింది ఏ రంగం సంస్కరణలకు సిఫారసు చేసింది అని అంటున్నాడు. మన ఆప్షన్స్ వచ్చేసి తపాలా రంగం, బీమా రంగం, మూలధన మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి నరసింహం కమిటీ అంటే మనకి బ్యాంకింగ్ రంగం సిఫారసు చేసిందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించే స్టూడెంట్ అందించే పథకం పేరేంటి? సో ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏ పథకం అందిస్తారు అని అడుగుతున్నారు. సో ఇంటర్మీడియట్ వాళ్ళకి మీకు తెలుసు కదా, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏమొస్తుందంటే మన ఆప్షన్ చేయూత, జగనన్న తోడు, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన. సో అమ్మఒడి అనే పథకాన్ని 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే వారి వరకు అమ్మఒడి పథకం అమలవుతుంది. విద్యా దీవెన ఎప్పుడు అమలవుతుందంటే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎనీ అదర్ కోర్సెస్ ఇంటర్ పైన ఏదైనా కానీ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అమలవుతాయి అన్నమాట. జగనన్న తోడు అవన్నీ కూడా చిరు వ్యాపారాలకు ఇచ్చేది. చేయూత అనేది మహిళలకు ఆర్థిక సహాయం 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళ వారికి 18,750 రూపాయలు చేయూత పథకం ద్వారా అందజేస్తారన్నమాట. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులను చేర్చారు? సో ప్రాథమిక విధులు ఏ సంవత్సరంలో చేర్చారంటే 1976 సంవత్సరంలో. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో ప్రాథమిక విధులు ఎన్ని అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి 11 ప్రాథమిక విధులు. మీకు ఒక క్వశ్చన్ అడుగుతుంది, తెలిస్తే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పొందుపరిచారు? సో ప్రాథమిక విధులను తెలియజేసే ఆర్టికల్ ఏది అని అడుగుతున్నాను. కింద కామెంట్స్ రూపంలో మీకు తెలిస్తే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సూర్యుని అధ్యయనం చేయడానికి ఇస్రో రూపొందించిన మిషన్ పేరు ఏంటి? మన ఆప్షన్ సూరజ్, ఆదిత్య L1, ఎక్సోసాట్, ఎక్సో వరల్డ్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆదిత్య L1. ఆదిత్య L1 అనేది సూర్యుని అధ్యయనం చేయడానికి మనకి మిషన్ అన్నమాట. సో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది? ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు. సో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఏ జిల్లాకు వెళ్ళింది అంటున్నారు. అంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండేది, ఇప్పుడు తిరుపతికి వెళ్ళింది. తిరుపతి జిల్లాలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఉంది. ఇండియాకి స్వాతంత్రం ప్రకటించినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎవరు? ఆప్షన్స్ బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, జేబీ కృపాలని, జవహర్లాల్ నెహ్రూ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి జేబీ కృపాలని. జేబీ కృపాలని గారు ఐఎన్సీ యొక్క అధ్యక్షులు భారత స్వతంత్రం సమయంలో. ఈ కింది వాణిలో సూపర్సోనిక్ క్రూసైడ్ క్షిపణి ఏది? సూపర్సోనిక్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ అంటారు కదా, ఇది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ బ్రహ్మోస్. అక్బర్నామా అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఈ బుక్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో అక్బర్ కూడా ఉన్నాడు ఆప్షన్స్లో, కానీ అక్బర్నామా అనే గ్రంథాన్ని అక్బర్ కాదు రచించింది, అబుల్ ఫజల్. అబుల్ ఫజల్ అనే ఆయన అక్బర్నామా అనే గ్రంథాన్ని రచించారనమాట. సో కరెక్ట్ ఆప్షన్ అబుల్ ఫజల్. ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రెస్పాండ్ అయ్యే వాటిలో, సో ఆర్టీఐ వేస్తారు కదా, ఎవరైనా ఆర్టీఐ వేయచ్చు. వేసిన తర్వాత రెస్పాండ్ అవుతారు కదా, అలాంటి వాటిని ర్యాంకింగ్ తీసుకుంటే అట్టడుగున ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆప్షన్ మనకి ఆప్షన్స్ హర్యానా, బీహార్, రాజస్థాన్, తమిళనాడు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ అట్టడుగున ఉన్న రాష్ట్రం వచ్చేసి తమిళనాడు అనమాట. తమిళనాడు ఈ విషయంలో కిందన ఉంది. సో ఆర్టీఐ యాక్ట్ ఎప్పటి నుంచి అమలు చేయబడుతుంది? మీకు తెలిసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆర్టీఐ యాక్ట్ ఎప్పటి నుంచి అమలు చేయబడుతుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని సంబోధించాడు అని అడుగుతున్నారు. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏ ఆర్టికల్ అంటే మనకి 32వ ఆర్టికల్ని బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని
సంబోధించారు. పోలో అనే క్రీడను ఆడుతూ చనిపోయిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? సో ఢిల్లీ సుల్తాన్లో పోలో అనే క్రీడను ఆడుతూ చనిపోయినారు ఎవరు అనుకున్నాను. ఆప్షన్స్ అలావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్, కుతుబుద్దీన్ ఐబక్, గజియా సుల్తాన్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి కుతుబుద్దీన్ ఐబక్ అనే ఆయన పోలో అనే క్రీడను ఆడుతూ చనిపోయాడు అనమాట. 2022 సంవత్సరానికి గాను అత్యధికంగా జిఎస్టీ వసూలు సాధించిన నెల ఇది. సో ఇది కూడా ఎకానమీ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కరెంట్ అఫైర్స్ కింద. 2022 సంవత్సరానికి గాను జిఎస్టీలో అత్యధిక వసూలు సాధించిన నెల. సో ఏ నెలలో మనకి జిఎస్టీ అత్యధికంగా వసూలు సాధించిందంటే ఏప్రిల్ నెల. ఎందుకంటే 1,67,540 కోట్ల రూపాయలు మనకి వసూలైందనమాట ఆ ఒక్క నెలలోనే. సో అక్టోబర్కు సంబంధించి సెకండ్ హైయెస్ట్ 1,51,718 కోట్లు. పార్లమెంట్లోని 2 సభల సంయుక్త సమావేశం నిర్వహించడం ఈ యొక్క భావనను ఏ రాజ్యాంగం ద్వారా గ్రహించారు? ఆప్షన్స్ అమెరికా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా. మనకు వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా నుంచి మనకి ఈ సభా విధానాన్ని స్వీకరించడం జరిగింది అన్నమాట. ఇదండి ఈ వీడియో. ఇలా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.